హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కరాంజీ లేక్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మైసూర్‌లో ఉంటుంది. చాముండి హిల్స్‌కి దగ్గరలో. దీని ఎంట్రీ టైమ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఎంట్రీ వచ్చేసి అడల్ట్స్‌కైతే 60, కిడ్స్‌కైతే ₹30 ఉంటుంది. అండ్ ఇంకా వెహికల్ పార్కింగ్‌కి అవన్నిటికి కూడా అమౌంట్స్ అయితే ఈ బోర్డ్‌లో చూపిస్తున్నట్లుగా అయితే ఉంటుంది. ఈ లేక్ వచ్చేసి ఒక ఎకో టూరిజం స్పాట్ అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద లేక్ ఉంటుంది. అలాగే దాని చుట్టూ ఒక నర్సరీ, అలాగే బర్డ్ ఏవియరీ, బటర్‌ఫ్లై పార్క్, బోటింగ్, బర్డ్ వాచ్ టవర్ ఇంకా కొన్నైతే ఉన్నాయన్నమాట ఈ ప్లేస్‌లో. ఇక ఈ లేక్ హిస్టరీ విషయానికొస్తే దీన్ని మోర్ థాన్ 100 ఇయర్స్ బ్యాక్ మైసూర్ రాజాస్ టైమ్‌లో ఉన్న లేక్ అన్నమాట ఇది. అప్పట్లో దీన్ని అన్ని రకాలుగా అయితే ఈ వాటర్‌నైతే యూజ్ చేసేవాళ్ళు. తాగడానికి, స్నానాలకి, మొత్తం యూజ్ చేసుకోవడానికి అన్నిట్లికి ఈ వాటర్‌నే యూజ్ చేసేవాళ్ళు. పోను పోను అది రెసిడెన్షియల్ ఏరియాస్‌లో వచ్చే సీవేజ్ అంతా ఇక్కడికి రావడం వల్ల లేక్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుందని చెప్పి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, కర్ణాటక అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, అలాగే జూ అథారిటీ ఆఫ్ కర్ణాటక ఈ ముగ్గురు కలిసైతే దీన్ని రెనోవేట్ చేసి అక్కడ ఇవన్నీ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో, మొత్తం 12,000,000 అయితే ఖర్చు చేసి దీన్ని ఈ పొజిషన్‌కైతే తీసుకొనొచ్చారు. ఇలా మొత్తం పెద్ద పెద్ద చెట్లతో ఉంటుంది ఈ పార్క్ అంతా కూడా లేక్ చుట్టూ. అలాగే ఇక్కడ బోటింగ్ గూడా ఉంటుంది. అడల్ట్స్‌కైతే గనక ₹60, కిడ్స్‌కైతే గనక ₹40. అండ్ రకరకాల బోట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే 4 మెంబర్స్‌కి అట్లాగా 6 మెంబర్స్‌కి లేదా 2 మెంబర్స్‌కి అలా డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇదొచ్చేసి బర్డ్ ఏవియరీ ఒకటైతే బావుంటుందిక్కడ. ఎక్కువగా పీకాక్స్ అయితే ఉన్నాయి అన్నిటికంటే. ఇక్కడ ప్రస్తుతానికి ఒక 50 బర్డ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 17 రకాల స్పీషీస్ అనమాట. అలాగే బటర్‌ఫ్లై పార్క్‌లో మొత్తం 45 రకాల బటర్‌ఫ్లైస్ కూడా ఉన్నాయి. అలాగే ఆర్చిడేరియం అని చెప్పి ఇక్కడ కొన్ని మొక్కల డిస్‌ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్చిడ్ స్పీషీస్‌కి సంబంధించిన మొక్కలైతే జస్ట్ డిస్‌ప్లే చేస్తారు. ఇవేమి సేల్ కాదు. ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ నుంచి తీసుకొచ్చినవి. పబ్లిక్‌కి అవేర్‌నెస్ కోసమైతే ఇక్కడ డిస్‌ప్లే చేయడం అయితే జరిగిందనమాట ఈ మొక్కలన్నీ కూడా.
అలాగే నెక్స్ట్ వచ్చేసి బర్డ్ వాచ్ టవర్ ఒకటైతే ఉంది. ఇక్కడ నుంచి బర్డ్స్‌ని వాచ్ చేయడానికైతే ఈ బర్డ్ వాచ్ టవర్‌ని అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ లేక్ చుట్టూ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ గూడా. ఇప్పుడు ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బటర్‌ఫ్లై పార్క్ గానివ్వండి, ఈ బర్డ్ వాచ్ టవర్ గానివ్వండి, ఈ బర్డ్ ఏవియరీ ఇవన్నీ ఏంటంటే లేక్ చుట్టూతా అయితే ఉంటాయన్నమాట. ఒక సైడ్ ఏమో రోడ్ ఉంటుంది. మిగతా మొత్తం అంతా కూడా ఇటు సైడ్ అంతా గూడా ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది ఆ లేక్ గురించి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.